రోజుకు 10 జాకెట్లు కుట్టాలి అన్నా, 10 జాకెట్లు కట్ చేసుకోవాలి అన్నా చాలా సింపుల్ మెథడ్‌లో మనము ప్రాసెస్‌లో వెళ్ళిపోతూ ఉంటే మనకు అలసట అనేది రాదు. అలాగే ఫాస్ట్‌గా మన బ్లౌజెస్ కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. సో, ఈరోజుటి వీడియోలో మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా, తొందరగా కటింగ్ చేసుకునే విధంగా, అలాగే మనం ఫాస్ట్‌గా కట్ చేసినా సరే ఎక్కడ కూడా మనకు ముడతలనేవి రాకుండా, బ్లౌజ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా, భుజాలు జారకుండా ఉండాలంటే ఈ సింపుల్ పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది. సో, అలాగే వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ఈ మెథడ్‌లో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగా కుదిరిందక్క నా బ్లౌజ్ అనేసి మీరే చెప్తారనమాట. ఒక్కసారి ఈ మెథడ్‌లో మీరు ట్రై చేయండి. అలాగే చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎవరు చెప్పని ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. అలాగే మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను 10 బ్లౌజెస్ కటింగ్ చేసినా సరే నాకు ఎక్కడ కూడా అలసట అనేది రాలేదు. సో, నేను వెంబడే మన మిషన్కి అయితే ఎక్కానండి. సో, బ్లౌజెస్ మొత్తం కట్ చేసుకున్నాను. 10 బ్లౌజెస్ కట్ చేసుకున్నాను. అలాగే ఈ 10 బ్లౌజెస్ కూడా నేను వెంబడే ఇంకా మిషన్ స్టాప్ చేయలేదనమాట. సో, కటింగ్ చేసుకొని మళ్ళీ వీటికి గమ్మని అతికించుకొని నేను మళ్ళీ మిషన్కి అయితే ఎక్కాను అనమాట. అలా మనకు అలసట రాకుండా ఉండాలి అంటే మనకు మెయిన్గా బ్లౌజెస్లలో షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, సంఖ్య ఎలా పెట్టుకోవాలి, అలాగే బ్లౌజ్ పొడవు, ఇవల్ల మనకు మెయిన్ పాయింట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేవి ఒక గుర్తులతోటి వేసుకుంటూ పోతే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎవరి బ్లౌజులకైనా నేను చెప్పేటటువంటి పద్ధతిని మీరు ఫాలో అయ్యి బ్లౌజెస్ అనేవి కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. సో, మీకు ఈరోజు వీడియోలో ఈ 10 బ్లౌజులు చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ చేసుకునే సింపుల్ లాజిక్ తోటి మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ 10 బ్లౌజులు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ వేలో మీకు 10 జాకెట్లు కుట్టినా అలసట అనేది రాకుండా ఉండాలి అంటే స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ అనేది చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇవి నేను వెంబడే కట్ చేసుకున్నాను. వెంబడే గమ్ములు అయితే అతికించేసుకొని కొన్ని దానికి అతికించానులేండి, కొన్ని దానికి అతికించలేదు. జారిపోయే క్లాత్కి మాత్రమే నేను గమ్మని అతికించుకుంటాను. సో, మిగతా వాటికైతే గమ్ అయితే అతికించాను అనమాట. సో, ఇంక ఇప్పుడు వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ వేలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో, చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ 3 బ్లౌజులు ఒక్కరివే అనమాట. సో, నేను ఇక్కడ మొత్తము 4 బ్లౌజులు అనేవి ఈరోజు కుట్టాలండి. ఒక్కరివే కాదు, ఒక్కరివే అయితే మనం అన్నీ ఒకటేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ 10 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ అయితే చేయకూడదండి. ఎందుకంటే క్లాత్లు అనేవి బ్యాక్ పార్ట్ వరకు ఓకే, ఫ్రంట్ పార్ట్ వరకు కూడా ఓకే. కానీ హ్యాండ్స్ వరకు వచ్చేసరికి 10 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేయకూడదు. అదే 10 బ్లౌజులు కూడా ఒకటేసారి కటింగ్ చేయాలి అన్న మన కత్తెర అనేది సహకరించదు. సో, మినిమం 6 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. అక్కడి వరకు అయితే మన హ్యాండ్ అనేది నొప్పి అనేది లేకుండా బ్లౌజెస్ అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు, ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి నాకు 4 బ్లౌజులు అనమాట. సో, 4 బ్లౌజులలో వేరు మెథడ్స్ అనమాట. వేరు చెస్ట్ భాగాలు అనమాట. ఒక ఇద్దరికి మాత్రం 38 సైజు బ్లౌజులే. కానీ వాళ్ళలో కూడా ఒకరు చాలా ఓవర్ డీప్ తొడిగే వాళ్ళనమాట. సో, వాళ్ళ బ్లౌజ్ కూడా మీకు కటింగ్ అనేది చూపిస్తాను. సో, చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇది 38 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో, వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి శారీస్ అయితే నేను కొంచెం ఇది శారీలోని ఈ క్లాత్ అయితే కొద్ది కట్ చేసుకుంటున్నాను అనమాట. గోటే వేస్తున్నానండి. గోటు వేసుకుంటూనే నేను రోజుకు 10 జాకెట్లు అయితే ఏ విధంగా కుట్టానైతే మీకు చెప్తాను. సో, చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు గోటుకు ఏమైనా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. వీళ్ళు శారీలో క్లాత్ వేయమన్నారు. సో, అందుకోసం వచ్చేసి శారీలో క్లాత్ కొద్దిగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ శారీకి నేను జిగ్జాగ్ ఫాల్ అయితే వేయాలి. సో, ఇది వచ్చేసి ఈ శారీకి కూడా అనమాట జిగ్జాగ్ ఫాల్ అనేది వేయాలి. సో, ఒక్క శారీకి మాత్రమే వాళ్ళు లైనింగ్ అయితే ఇచ్చారండి. అది కూడా కొంచెం చేంజింగ్ కలర్లోనే ఇచ్చారు. సో, ఏం కాదులేండి, కనిపించలేదు అనేసి అయితే అదే వేసాను అనమాట. సో, చూడండి, ఇది కూడా అంతే. మనకు క్రాస్లు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను లైనింగ్ ఇది సెట్ అవుతుందా లేదైతే చూస్తున్నాను. సో, దీని మీకు మ్యాచింగ్ అయితే లైట్ కలర్ ఉందండి. సో, మ్యాచింగ్ అయితే అవ్వట్లేదు అనమాట ఈ లైనింగ్ పెట్టిన. సో, అందుకోసం వచ్చేసి ఈ గ్రే కలర్ అయితే పెట్టాను. ఇదైతే కనిపించట్లేదు అనమాట, బాగానే ఉంది. సో, అందుకోసం ఈ గ్రే కలర్ అయితే ఇట్లా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. సో, మన దగ్గర ఎన్ని లైనింగ్లు ఉన్నా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దాని మీదకి లైనింగ్లు అనేవి కంపల్సరీగా తగ్గిపోతూ ఉంటుందండి. అంటే మనకు సేమ్ మ్యాచింగ్ అనేది ఉండిండదు. సో, అప్పుడైతే కొంచెం పని అనేది డిలే అయిపోతుంది. సో, ఇక్కడ మాదైతే పల్లెటూరు కాబట్టి మాకు చాలా కష్టం అనమాట. టౌన్లలో అట్లా ఉన్న వాళ్ళైతే కనుక టౌన్లోకి వెళ్ళేసి తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే మాకు చాలా కష్టము. అందుకోసమే కొంచెం అటు ఇటు కనరాకపోయినా వాళ్ళ పర్మిషన్ తీసేసుకొని అయితే వేసేస్తాను. కొంతమంది అయితే పర్మిషన్ తీసుకోవడానికి అయితే ఉండదు కదా. ఇప్పుడు రాత్రిపూట కట్ చేసుకున్నప్పుడు నేను ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లౌజెస్ కటింగ్ చేసుకోవటము.
సో ఈవినింగ్ అంటే ఒక 7:30 అట్టయితే ఏంటది వంట చేసేసుకొని ఇక్కడ బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఇట్లా మనం క్రాస్ ఏమైనా ఉందో ఒకసారి చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను నైట్ పూట కట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రారు కదండి, మనము ఈ లైనింగ్ లేదు కనిపించదు, ఇది వేయొచ్చునా వేయద్దా అని అడగటానికి అయితే ఉండదు కదా. అట్లాంటివి మార్నింగ్ పూటనే కట్ చేసుకుంటాను అనమాట. లేదంటే ఒకేలా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కుంటాను అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి కొంతమంది ఎలా అంటే కనిపించకుండా పర్వాలేదు వేసేసేయండి లైనింగ్ అనేసి అయితే అంటారనమాట. సో అప్పుడు నేను లైనింగ్లనే వేసేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ అక్క అయితే కనుక ఏమన్నదు. సో అందుకోసం వచ్చేసి నేను కూడా ఏం బయటికి పెద్దగా కనిపించే క్లాత్లు ఏం వేయలేండి. సో ఈ విధంగా నేను కొంచెం అటు ఇటు ఉన్న క్లాత్ అనేది కనిపించకుండా ఉండేలాగా చూసేసుకొని లైనింగ్లు అనేది కట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మీటర్ లైనింగ్లు అయితే కట్ చేస్తున్నానండి. సో వీళ్ళు కొంచెం చేతులు అనేవి కిందికి తొడుతారనమాట. కొంచెం పైకి తొడిగే వాళ్ళకు 80 ప్యాంట్లు అయితే సరిపోతుంది. 38 సైజ్ బ్లౌజ్ అయినా సరే 80 ప్యాంట్లు అయితే సరిపోతుంది. కానీ వీళ్ళు కొంచెం చేతులు కిందికి తొడుగుతారనమాట. మరీ ఎల్బో హ్యాండ్స్ అయితే కాదు, మీడియంలో ఉంటాయి. ఇప్పుడు నేను వేసుకున్న చూడండి అంతవేనైతే ఉంటాయి అనమాట వాళ్ళ హ్యాండ్స్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడైతే మన కటింగ్ అయితే చేసుకొని ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ లైనింగ్ అయితే తెచ్చుకున్నానండి. ఒకటి అయితే వాళ్ళు ఇచ్చారు. ఈ వైట్ది ఇందాక గ్రే కలర్ది అయితే నాదే అనమాట లైనింగ్. ఇది కూడా అంతే మీటర్ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను 3 లైనింగ్లు ఒకటేసారి అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఇది 38 సైజ్ బ్లౌజు. చెప్తున్నా కదా 10 బ్లౌజులైనా సరే ఈజీగా కటింగ్ చేయాలి అంటే బ్లౌజ్ భుజం జారకుండా, అలాగే షోల్డర్ ఎలా పెట్టాలి, సంఖ్య ఎలా పెట్టాలి అనేది మెయిన్ ప్యాంట్లు తెలుసుకుంటే చాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఈ మెయిన్ ప్యాంట్లు అనేవి తెలుసుకుంటే చాలు పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ అనేది కుదిరిపోతుంది అనమాట. రోజుకు 10 జాకెట్లు కుట్టినా ఇప్పుడు మనం ఫాస్ట్ కుడుతున్నామనేసి బ్లౌజ్ అయితే చెడిపోవండి, అసలు చెడిపోవు. సో కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి అనమాట, మనం ఫాలో అయ్యేటువంటి టిప్స్ అనేవి ఉంటాయి. ఆ టిప్స్ని ఫాలో అయ్యి బ్లౌజెస్ అనేవి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మనం 5 జాకెట్లు ఒకటేసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినా, 6 జాకెట్లైనా 8 జాకెట్లైనా ఎన్నైనా మనం చాలా చిన్న లాజిక్లను మైండ్లో పెట్టేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవీ రావు. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒక దాని మీద ఒకటి 3 లైనింగ్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, నేను ఇక్కడ ఈ బ్లౌజ్ కటింగ్లో నేను పైన అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా మిస్టేక్ అయితే చేశాను. మీకు గ్రే కలర్ది లైనింగ్ పెట్టుకున్నా బాగుండు. మాది ఇక్కడ ఫ్లోర్ వచ్చేసి అదే కలర్లోనే ఉంది అనేసి నేను దాని మీద బాగా కనిపిస్తుందో లేదు అనేసి నేను పైన అయితే వైట్ కలర్ది పెట్టేసాను అనమాట. వైట్ కలర్ది పెట్టి ఇక్కడ మీకు మార్కింగ్స్ అలా చూపించేసరికి నాకు చాలా లైటింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే మనకు ఆ మార్కింగ్స్ అనేవి కనిపించట్లేదు అనమాట. సో అందుకోసం వచ్చేసి కొంచెం డార్క్నెస్లో పెట్టేసి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి ఇది వచ్చేసి మనకు 3 లైనింగ్లను ఒకటేసారి ఇట్లా పెట్టేసుకున్నప్పుడు ఈ కోరసులు ఉన్నాయి చూడండి, ఈ కోరసులు ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటాయి. సో వాటితో మనకు పని లేదు, ఎందుకంటే మనం ఎల్స్కేల్తో తీసేస్తాము. కానీ ఫోల్డింగ్ ఉంది చూడండి మన సైడు, ఆ ఫోల్డింగ్స్ అనేవి 3 లైనింగ్లు సమానంగా ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి మనకు ఎల్స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎల్స్కేల్ వల్ల మనము ఇట్లా క్రాస్లు ఏమైనా ఉంటే ఈజీగా తీసుకోవచ్చండి. ఈ ఎల్స్కేల్ మీరు కొనాలనుకుంటే కనుక నేను ఇక్కడ మీకు లింక్ ఇస్తాను, ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. చూడండి ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి, చూడండి తీసుకోండి. సో మనకు తక్కువ రేట్లలో ఉన్నాయి, ఎక్కువ రేట్లలో ఉన్నాయి. మీరు ఏది కావాలనుకుంటే అది తీసేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడైతే ఇంకా లైటింగ్ అయితే తగ్గించేస్తానండి. మనకు చాలా అంటే చాలా లైట్ అంటే ఇది వైట్ది కాబట్టి వైట్ మీద మార్కింగ్స్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అనమాట. అందుకోసమే కొంచెం డార్క్లో పెట్టేస్తున్నాను, మొత్తము లైటింగ్ అంతా తగ్గించేసి పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ వెనకల భాగం కొలుచుకుంటే ఆల్తీ బ్లౌజ్ వెనకల భాగం కొలుచుకుంటే 19 ఇంచులు అయితే వచ్చింది. అంటే మనకు నెక్ కిందనే కొలుచుకోవాలండి ఆల్తీ బ్లౌజ్కి. సో 19 ఇంచులని డబల్ చేసుకుంటే ఎంత అవుతుంది, 38 అవుతుంది. ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను 38 సైజ్ బ్లౌజ్ చెప్తున్నాను కదా అనేసి అందరికీ ఒకేలాగానే పెట్టేయద్దండి. మనకు 38లో అంటే వాళ్ళకి ఆర్మ్ రౌండ్ సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది, అలాగే నడుము సన్నగా ఉంటుంది, అట్లా తేడాలు అనేవి ఉంటాయన్నమాట. అందరికి ఒకేలాగానే ఉండదు. సో చూడండి ఇక్కడ నుంచి అయితే లైటింగ్ అయితే కొంచెం తగ్గించాను, అప్పుడు మార్కింగ్స్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి అనమాట. సో నేను చూసుకోలేకపోయాను, చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశాను, లైటింగ్ అనేది చూసుకోలేదన్నమాట. అంటే వేరేది గ్రే కలర్ది లైనింగ్ మీద నేను మార్కింగ్స్ వేసి చూపించుంటే సరిపోయేది, నేను చూసుకోలేదు. కనిపిస్తుందని అనుకున్నాను, బట్ ఏంటంటే ఇది ఒక పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. కానీ ఏం పర్వాలేదండి, నేను మెయిన్ పాయింట్లోనే మీకు చెప్పుకుంటూ నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను. చూడండి
ఇక్కడ చూడండి ఆల్తీ బ్లౌజ్కి పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ కింద నడుము దగ్గర లూజ్ వరకు అంటే కింద నడుము దగ్గర టక్స్ వేసుకుంటాను చూడండి, అక్కడ వరకు పట్టుకొని చూసుకోవాలి, టేప్తోనే కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 15 ఇంచులు అయితే వచ్చిందనమాట. 15 ఇంచుల్లో ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 16 ఇంచుల దగ్గర పొడుగు మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది మనకు ఒక 15కు ఒక 1 ఇంచ్ అనేది కంపల్సరీగా కలవాలి. ఓకేనా. ఇక్కడ మనం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అక్కడ కూడా ఒక పొడుగు మార్కింగ్ అయితే చేసుకొని లైన్ మార్క్ చేసుకోండి. ఈ లైన్ ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం అందాజుగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి క్రాసులు పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు సంక దగ్గర ముడతలు రావడము లేదంటే భుజాలు జరగడం అట్లాంటి సమస్యలు అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి మనకు వెనకల భాగం 19 ఇంచులు వచ్చింది కదా, దాన్ని సగం చేసేసుకుంటే 9.5 అయితే వచ్చింది. 9.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఫ్యూచర్లో లావైతే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేవి మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కి నెక్ ఎలా ఉందో చూసుకోవాలి. నెక్ను బట్టే అండి షోల్డర్ అనేది ఉంటుంది. సో ఈ నెక్ అనేది పెద్దగా ఉంటే ఒకలా, చిన్నగా ఉంటే ఒకలా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఎలా తొడుగుతారంటే నెక్కులు బ్రాడ్గా తొడుగుతారు, అంటే ఈపు కనిపించేలాగా బ్రాడ్ దొడుతారు. కొంతమంది చాలా డీప్ దొడుతారు కానీ కొచ్చగా తొడుగుతారు. అట్లా కొంతమంది బ్లౌజెస్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నార్మల్గానే ఉంటుందండి. సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా పెడుతున్నానో చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం తీసేసేయండి. నడుము ఒక జాయింటింగ్ చేస్తాను అనమాట. తర్వాత ఆల్తీ బ్లౌజ్కి నెక్ కొలుచుకుంటే నాకు 5+2 గీతలు అయితే వచ్చింది. దానికి ఒక పాయింట్ అనేది కలుపుకొని ఇక్కడ మార్క్ అనేది చేసి ఇక్కడ నెక్ ఎంత వచ్చింది నాకు అప్పుడు, ఇది డీప్ నెక్ బ్లౌజ్ 9.5 దాటిందండి. సో ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. డీప్ నెక్ బ్లౌజ్లకి షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను ఈజీగా. ఇది చెస్ట్ వచ్చేసి 9.5 వచ్చింది కదా, ఈ 9.5ని సగం చేసేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. 9.5ని సగం చేసుకుంటే 4.5కు ఒక గీత తక్కువైతే వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అని కలిపాం కదా, అప్పుడు 5.5కు ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఇక్కడ మనకు షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేసింది. ఇలా షోల్డర్ తీసుకోవటం వల్ల మనకు ముడతలు అనేవి రావండి. పర్ఫెక్ట్ షోల్డర్ అనమాట. ఏం లేదండి, చెస్ట్ను సగం చేసుకొని దానికి డీప్ నెక్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ అనేది కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సంఖ కూడా అంతే, చెస్ట్ను సగం చేసుకొని దానికి ఒక 1 ఇంచ్ అనేది కలపాలి సంఖకి. సో అది కూడా అందరికీ మ్యాచ్ అవ్వాలనేది అయితే ఏం లేదు. సో మనము ఆల్తీ బ్లౌజ్ని బట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ సంఖ రౌండ్ అనేది ఒక అందాజు అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. లేదు మాకు ఇట్లా రౌండ్ తిరగటం లేదు అంటే 1.5 దగ్గర 1.5 దగ్గర ఒక సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసేసుకోండి. ఇప్పుడు చూడండి పైన భుజం పైన ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసి అక్కడి నుంచి ఆల్తీ బ్లౌజ్ సంఖ అనేది ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి మనం స్టిచ్చింగ్ చేస్తే ఎంతవేని స్టిచ్చింగ్ చేస్తామో అంతవేని క్లాత్ అనేది వదిలేసుకుంటూ ఈ విధంగా ఈ గీత కిందనే ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఈ సంఖ టైట్ ఫిట్టింగ్ కుట్ అనేది మనం చెస్ట్ మార్కింగ్ చేసాను చూడండి 9.5 మార్కింగ్, ఆ మార్కింగ్కు కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే ఇప్పుడు నాకు వచ్చేసి ఇది మ్యాచ్ కాలేదు, ఒక పావు ఇంచ్ అనేది తక్కువ వచ్చేసింది అనమాట. అంటే ఎక్కువ వచ్చేసింది, ఈ గీతను దాటి పెట్టుకొచ్చేసింది. అందుకోసం కిందికైతే మార్క్ చేసాను. అదే గీత లోపలనే ఉందనుకోండి పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా సంకరం అనేది తీసుకోవాలి. సంఖ దగ్గర మిస్టేక్ అయితే చేయొద్దండి. బ్లౌజ్ మొత్తం బాగా కుదరాలి అంటే సంఖ మెయిన్ పాత్ర వహిస్తుంది. ఆ సంఖ మెయిన్గా మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే షోల్డరు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకేనా. అలాగే చెస్ట్ కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు ఇట్లా నేను చూసేసుకుంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకున్నాము. వీళ్ళు కొంతమంది బ్రాడ్ తొడిగే వాళ్ళకైతే కనుక 2.5 2.5 అట్లా తీసుకోవాలండి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు నెక్ అనేది వీళ్ళు మరీ అంత బ్రాడ్గా అయితే తొడగరు. అందుకోసం వచ్చేసి పైన 2 ఇంచులు తీసుకున్నాను, కింద నెక్ దగ్గర వచ్చేసరికి 2.5 అయితే తీసేసుకున్నాను. అది కూడా నేను ఇక్కడ గోట్ అయితే వేస్తానమాట. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. నడుము లూజ్ అనేది ఇక్కడ కాజా పట్టి మర్చుకొని అక్కడి కానుంచి ఈ విధంగా కాజా పట్టి మనకు కౌంటింగ్లోకి రాదు, అక్కడ కానుంచి ఈ విధంగా మళ్ళీ ఉక్సుల పట్టి అయితే కౌంటింగ్లోకి వస్తుంది. ఇట్లా టేప్ తోటి ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడ టేప్తో నేను కొలుచుకుంటే ఎంత వచ్చింది, 31.5 అయితే వచ్చింది నడుము లూజు. ఈ 31.5ను 4 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ మీకు మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ 31.5ను 4 భాగాలుగా చేసేసుకుంటే ఇక్కడ చూడండి నేను టేప్ను ఏ విధంగా మడత పెట్టేసి 4 భాగాలు చేస్తున్నానో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా నేను 4 భాగాల కింద చేసేస్తే 31.5 4 భాగాల కింద చేసేస్తే 8.5కు ఒక గీత తక్కువ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఇక్కడ మార్కింగ్ ఇక్కడ రాసి చూపిస్తున్నా చూడండి. 8.5కు ఒక గీత తక్కువ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది నడుము లూజ్ అనేది రాసి పెట్టుకోండి. ఎందుకంటే మనం సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. మన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు వెనకల భాగంలో డాట్స్ వేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా అయితే వస్తుందన్నమాట లైన్స్ అనేవి.
ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, లేదంటే ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి నెక్ అయితే ఫస్ట్ కట్ చేయొద్దండి. నేను 3 జాయింట్లు కట్ చేసిన, 5 జాయింట్లు కట్ చేసిన, 6 జాయింట్లు కట్ చేసిన, నెక్ అయితే ఫస్ట్ కట్ చేయను. ఒక్క జాయింట్ కట్ చేసినా నెక్ అయితే ఫస్ట్ కట్ చేయను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అనేది నెక్ అనేది కట్ చేస్తాను. లేదంటే కనుక వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నప్పుడు మనం కుట్టేటప్పుడు కుట్టక ముందుకైనా కానీ రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవచ్చు, డిజైన్ ఏం తొడగను వాళ్ళైతే. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాట్స్ వేసుకుంటామని ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ సైడ్లకు ముడతలు రాకుండా ఒక పావించెస్ మేని ఈ విధంగా క్రాస్ అనేవి కట్ చేసుకోవాలి. ముడతలు అనేవి రావు సైడ్లకి. మనకు జాకెట్లు పొడవులు ఇక్కడ సంకల దగ్గర ముడతలు అనేవి వస్తుంటాయి చూడండి, అలా ముడతలు అనేవి రావు అనమాట. ఇప్పుడు ఇదే లైనింగ్ను ఇంకొక మడత ఇట్లా వేసేసుకుంటే ఇక్కడ మనకు 4 లేయర్స్ అవుతాయి అనమాట. సో మన సింగిల్ లైనింగ్ అనుకోండి 4 లేయర్స్ అవుతుంది, కానీ ఇక్కడ మనము 3 లైనింగ్లు అయితే పెట్టాము. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు అనేవి ఇట్లా ఎల్స్కేల్ సహాయంతో ఇట్లా హెచ్చు తగ్గులు అనేవి తీసేసేయండి. ఇక్కడ నాకు ఒక లైనింగ్ చిన్నగా, ఒక 2 లైనింగ్లు అయితే పెద్దగా అయితే ఉన్నాయి. సో వాటిని హెచ్చు తగ్గులు అనేవి తీసేసాయి అనమాట. అవి మనకు నడుముక్కలకి అంటే నడుము జాయింటింగ్ చేస్తున్నాం చూడండి, ఒక పీస్ ఆ పీసులకి లేదంటే ఉక్సులు పట్టి కజ్జపట్టిలకి ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను పావు ఇంచెస్ గోటు వేస్తున్నాను కాబట్టి కింద ఒక పావు ఇంచెస్ మీద వదిలేసేయాలి. అలాగే పైన ఒక అర్ధ ఇంచెస్ అని ఎక్కువ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. 8 ఇంచులు అయితే వచ్చింది. ఈ 8 ఇంచులలో ఇది 38 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 3.1 గీత అనేది సంకడౌన్ అనేది తీసుకోవాలి. ఇలా 3.1 గీత అనేది సంకడౌన్ కంపల్సరీగా తీసుకోండి. మరీ ఎక్కువ తీసినా సంకడి పిక్కిపోతుంది లోపలికి. సో 3.1 అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది 38 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మనకు మెయిన్ పాత్ర అనేది వహిస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్లకి అయితే చాలా ఈజీ అండి. మెయిన్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6+6 అనమాట. సో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మనం సంకడౌన్ మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర వరకు ఇట్లా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. అలాగే 1.5 దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకొని సంకలో తీసుకోవడం కోసం ఇది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది చూడండి, అక్కడ దాకా ఇట్లా పెట్టేసుకుని టేప్ను దాని మధ్యలో సగంలో ఇక్కడ 1కి 2 గీతలు తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ చూడండి ఈ ఫస్ట్ గీత అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మన సంకలోత్ అనేది ముందే కట్ చేసామనుకోండి, 4 లేయర్స్ కలిపి కట్ చేసామనుకోండి హ్యాండ్ మొత్తం చెడిపోతుంది అనమాట. సో అందుకోసము ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్న తర్వాత సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ ఓన్లీ ఇక్కడ పైన లేయర్స్కి మాత్రమే తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే సంకలోత్ వచ్చేలాగా ఈ విధంగా మన వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము సంకలోత్ తీసిన సైడు కంపల్సరీ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లోనే ఇది పడేలాగా కుట్టుకోవచ్చు అనమాట. టక్స్ చేయకపోయినా అనుకోండి కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకోసం టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్ పెట్టేసుకోవాలి. అంటే క్రాస్ ఎలా అంటే ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ పెట్టేసుకొని ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ పెట్టుకోవడం వల్ల అంటే ముడతలు అనేవి రావన్నమాట. సో అందుకోసం ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ అనేది పెట్టుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉందో ఇక్కడ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చుట్టూరు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఎంత ఉంటే అంత మనం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాక్ పార్ట్తో పని లేదు అనమాట. మనం మార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు కొలతలు ఫ్రంట్ పార్ట్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు చాలా సింపుల్గా అయితే చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి మనకు ఉక్సులు పట్టి కజ్జా పట్టికి మనకు కొంచెం క్లాత్ అని తగ్గిపోతుంది కదా, అలా తగ్గిపోకుండా ఒక 1/2 ఇంచెస్ మీద ముందే మార్కింగ్ అనేది చేసి పక్కన చేసేసుకోండి. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ పొడవు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనకు ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలన్నమాట. నెక్ అదే ఫ్రంట్ పార్ట్ పొడవైనా నెక్ అయినా ఏదైనా కానీ ఉక్సులు పట్టి సైడే కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఉక్సులు పట్టి ఈ వారం నుంచి మన భుజం పైన కుట్టుంటుంది చూడండి, ఆ వారకు ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలి టేప్ను. నాకు ఇక్కడ వచ్చేసి 7 ఇంచులు అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే, ఈ నెక్ పైనుంచి ఇక్కడ మనకు 2వ గీత గీసుకున్నాం చూడండి, ఆ గీత వరకు ఇటు పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది 7 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 2.5 అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసి ఇక్కడ లైన్ మార్క్ చేస్తున్నాను అనమాట. సో లైట్ అయితే కొంచెం లైటింగ్ అయితే తగ్గించానండి, మీకు కనిపించాలా ఈ మార్కింగ్స్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా బాగా క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా. అది నైట్ పూటని వీడియో తీస్తానండి, ఎందుకంటే మార్నింగ్ పూట తీస్తుంటే ఎండ్ లైట్కు సెల్లులు అనేవి ఈటెక్కిపోతున్నాయి, రికార్డ్ అయితే కావట్లేదు అనమాట. అందుకోసం
కోసము. ఇక్కడ చూడండి సంకలోతు కూడా ఏ విధంగా తీసానో ఒకసారి అయితే గమనించండి. అలాగే వచ్చేసి ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి మనకు షేప్ బెల్ట్ ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని ఒక్క ముక్కాలు ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోండి. అక్కడ మనము షేప్ బెల్ట్ జాయింటింగ్ చేస్తాము, అలాగే ఒక డాట్ అనేది వేసుకుంటాము. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ భుజం పైన ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని అలాగే మెయిన్ డాట్ని ఇట్లా పట్టుకొని, నేను వీడియోలో చూడండి నేను ఎట్లా పట్టుకున్నానో ఈ విధంగా ఇట్లా పట్టుకొని పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. దీనికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం తీసుకోవాలి. అలాగే షార్ప్నెస్ చూడండి ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్గా డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను. ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ కదా, 38 సైజ్ బ్లౌజ్లకి 3.8 ఇంచుల దగ్గర అంటే టేప్లో 3 తర్వాత 8 గీతలు ఏడొస్తే వస్తాయో ఆ గీత దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ మార్కింగ్ను అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి సైడ్ మనకు మార్కింగ్ చేసుకుని చూడండి, ఆ మార్కింగ్ను ఈ మార్కింగ్స్ కలిపేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్కి వచ్చేసరికి 2.5 కంపల్సరీగా 2.5 ఉండేలాగా చూసేసుకోండి. మనకు 2.5 అనేది తగ్గించేసేయాలన్నమాట. బ్యాక్ పార్ట్లోంచి 2.5 అనేది తీసేసేయాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకు నడుము లూజ్ అనేది రావాలి. నడుము లూజ్ వచ్చేసి ఉక్సుల పట్టి సైడ్ ఫస్ట్ గీత వదిలేసేయండి. అలాగే మనకి డాట్స్ కూడా మనకు కౌంటింగ్లోకి రాదు. ఆ డాట్స్ను కూడా వదిలేసుకొని ఇక్కడ దాకా అయితే మనకు 8కి ఒక గీత తక్కువైతే రావాలి. సో అక్కడ దాకా అయితే వచ్చింది. అలాగే 2 ఇంచులు ఫ్యూచర్లో లావైతే కుట్లిప్ కట్ట కోసం 2 ఇంచులు అనేది ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ సంకత దగ్గర ఒక 1/2 ఇంచ్ వేసి పైకి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. అలాగే నెక్ లూజ్ లేకుండా ఒక చిన్న టిప్ అని చెప్తాను. ఈ సంకలోతు కూడా చూడండి, మనకు ఇక్కడ మాత్రమే సంకలో తీసుకోవాలి. ఇక్కడ సంక కిందికి వచ్చేసరికి సంకలోతనే తీసుకోకూడదు, అప్పుడు పట్టేసినట్టు అవుతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటూ రండి ఈ విధంగా. సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ లైన్లోంచి బయటికి అయితే వెళ్తుందండి క్లాత్ అనేది. సో మనకి ఇది చెస్ట్ వీళ్ళకి తగ్గట్టుగా ఉంది కాబట్టి లైన్లోంచి బయటికి రాలేదు. అలాగే నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఉక్సుల పట్టి కాజాపట్టి సైడ్ కొంచెం క్రాస్ అయితే కట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం డాట్స్ వేసుకున్న దగ్గర డాట్స్ అనేవి టక్స్లు అనేవి పెడుతున్నాను. మళ్ళీ మనము ఇక్కడ 3 లైనింగ్లు కట్ చేస్తున్నాం కదా, మళ్ళీ చెక్కింగ్ చేసుకోవాలంటే చాలా కష్టము. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి కాజాపట్టి సైడు ఇట్లా మిగిలినటువంటి క్లాత్ను అంటే ఇది చిన్నగా ఉంటే 2 భాగాలు చేసుకోవాలి, పెద్దగా ఉంటే 3 భాగాలుగా చేసేసుకోవాలి డాట్ కోసం. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్. మీకు నా కటింగ్ పద్ధతి మీకు అర్థమవుతుంది అంటే ఇంకా అర్థమైన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఒకవేళ అర్థం కాలేదు ఇంకా నేను ఏమైనా మార్పులు చేయాలేమో అనేది కూడా చెప్పండి. అంటే మీకు క్లారిటీగా కనిపించేలాగా ఏమైనా ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే కనుక నా కామెంట్ అయితే చేయండి. నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అవుతానన్నమాట మీకోసం. అలాగే ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ప్రతిదండి మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ కూడా ఒక వీడియో కానీ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కొలతని తీసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ కొలత అని తీసేసుకోవచ్చు. సో ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను, ఒక సైడ్ వచ్చేసి మనకు 3.5 ఇంచులు అయితే రావాలి. చూడండి ఇక్కడ నుంచి 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.1 గీత దగ్గర ఇక్కడ 3కు 2 గీతలు తక్కువ మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఇక్కడ సైడ్కి వచ్చేసరికి 3.5 అనమాట. ఒక సైడ్ 4, మనకు షేప్ బెల్ట్ అక్కడ డాట్స్ వేసుకుంటాం చూడండి, ఆ డాట్ ప్లేస్ వచ్చేసి మనకు 3కు 1 గీత తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ అనేది కటింగ్ కూడా చేసేసాను. ఇప్పుడు చూడండి నేను నెక్కులు అనేవి అన్నీ ఒకటేసారి కటింగ్ అనేది చేయనండి. మనం 3 బ్లౌజులు కానీ ఎన్ని బ్లౌజులు కానీ లైనింగ్లు ఎన్ని పెట్టి కట్ చేసుకున్నా సరే ఒకటేసారి మనం నెక్కులు అనేవి కట్ చేయకూడదు. ఇలా నెక్కులు కట్ చేయటం వల్ల ఒకటేసారి కట్ చేసామనుకోండి మనకు నెక్కులు అనేవి పెద్దగానే అయిపోతాయి, లేదంటే చిన్నగానే అయిపోతాయి. చాలామంది అట్లాగే పెట్టేసి కట్ చేస్తూ ఉంటారు. సో మనం కుట్టేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకటేసారి కట్ చేసామనుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా పని లేకుండా ముందే చెక్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే మిషన్ మీదకి ఎక్కేసరికి మళ్ళీ ఇంకా జాంకులు ఆల్తీ జాకెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓన్లీ సైడ్ జాయింట్లకు మాత్రమే నేను ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకుంటాను, అంతే అండి. అది కూడా తీసుకోను ఒక హ్యాండ్ లూజ్కు. మనకి ఇక్కడ కటింగ్లోనే ఏమేమి మార్కులు తీసుకుంటామో అవి గుర్తుంటాయి కాబట్టి నేను ఆల్తీ బ్లౌజ్ అనేది అసలు తీసుకోనండి. ఒక సంక్రౌండ్ కోసం మాత్రమే ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే కొన్ని బ్లౌజెస్ అనేవి కుట్టిన తర్వాత సాగిపోతాయి, కొన్ని బ్లౌజెస్ అనేవి టైట్ అయిపోతాయి. అందుకోసం సంక్రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. అంతకు మించి నేను ఆల్తీ బ్లౌజ్ అయితే పట్టుకోను అనమాట. సో ఈ విధంగా మొత్తం అయితే నెక్ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా నెక్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నేను 10 జాకెట్లు ఒకటేసారి అయితే కటింగ్ అయితే చేశానండి. అంటే ఒక్కరివే కాదనమాట, 4గురివి 10 జాకెట్లు అనమాట.
అనమాట. సో ఓకేనా. ఇప్పుడు ఒక మనిషి వచ్చేసి 3 జాకెట్లు, ఒక మనిషి వచ్చేసి ఇంకో 3 జాకెట్లు, ఇంకొక మనిషి వచ్చేసి 2 జాకెట్లు, అట్లా విడివిడిగా అనమాట. సో ఇంకొక మనిషి వచ్చేసి అట్లా వేరే వేరే మనుషులు కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ పీసులు కూడా నేను 3 ఒకటేసారి కటింగ్ అనేది చేసేస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది మనం ఏ విధంగా మడత పెట్టేసుకుంటామో ఆ విధంగా, ఎందుకంటే ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది బాగా పెద్దగానే వస్తాయండి. ఇది వచ్చేసి 80 పాయింట్లతోనే కట్ చేశాను కాబట్టి ఇదైతే సరిపోలేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే పెట్టేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇది కూడా పెట్టేసుకున్నాము, శారీలో బ్లౌజ్ పీస్. ఈ వైట్ కలర్ టిష్యూ క్లాత్ అనేది నా దగ్గరనే తీసుకున్నారండి, నా దగ్గరే తీసుకొని కుట్టించుకుంటున్నారు. సో వాళ్ళకి చెప్పాను అనమాట, మీటర్ పీస్ తీసుకోండి అనేసి. అంటే మీటర్ పీస్ అయితే కనుక 80 రూపాయలు, ఇది 80 సెంటీమీటర్లు అయితే కనుక 60 రూపాయలు అనమాట. సో అందుకోసం వచ్చేసి 60 రూపాయలే సరిపోతుందిలే, వేసేయి అనేసి అయితే అనేది నేను చెప్పాను అనమాట. కొంచెం అతుకులు పడతాయి అక్క మీకు అనేసి. సో ఓకేలే పర్లేదు, అతుకులు పడినా పర్లేదులే, మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ వల్లే ఉన్నాయి కదా, నాకు 80 పాయింట్లదే వేయలే అనేసి చెప్పింది. 80 పాయింట్లకే నేను లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేశాను అనమాట. అందుకోసమే ఫస్ట్ వచ్చేసి ఇట్లా పెద్ద క్లాత్లు అనేవి కింద పెట్టేసుకున్నాను. అలాగే కింద పెట్టినప్పుడు కూడా అండి బాగా సాఫీగా ఉండేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకు తొందరగా అయిపోవాలంటే 10 జాకెట్లు తొందరగా అయిపోవాలి, అలసట అనేది లేకుండా ఉండాలంటే ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. మనకి ఎటువంటి అలసట అనేది రాదు, చాలా ఈజీగా. మీకు ఏంటి మెయిన్గా బ్లౌజ్కి షోల్డర్ ఎలా పెట్టాలి, అలాగే సంఖ్య ఎంత తీసుకోవాలి, అలాగే చెస్ట్ ఎక్కడ కొలుచుకోవాలి, చెస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి, నడుము ఇలా, ఈ 4 కొలతలు తెలిస్తే చాలండి. బ్లౌజెస్ ఇంకా మీకు లేటే కావండి, పర్ఫెక్ట్గా తొందరగా కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బ్యాక్ పట్టు వచ్చేసి 3 బ్లౌజ్ పీసులు ఒకటేసారి పెట్టేసి చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకుంటూ ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టూరు ఒక అర్ధించి అనేది ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేస్తున్నా. ఇవి నెక్కులు అనేవి నేను ఇప్పుడు కట్ చేయనండి, మనం ఇవైతే గమ్ముతో అయితే అతికిస్తాను. నేను ఈ 3 బ్లౌజులు అయితే గమ్ముతో అయితే అతికిస్తాను. ఎందుకంటే ఈ 3 బ్లౌజులు వచ్చేసి పొద్దున్నే ఇచ్చేసేయాలండి, వాళ్ళకు 6:30 7 కల్లా ఇచ్చేయమన్నారు. సో అందుకోసం వచ్చేసి ఇంకా నాకు ఫాస్ట్ స్టిచ్చింగ్ అయిపోవాలనేసి ఈ బ్లౌజులకైతే గమ్ అయితే అతికిద్దామని అనుకుంటున్నాను. సో అతికిస్తానులేండి, తొందరగా అయిపోతాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇది చిన్నగా ఉంది కదా పీసు, ఆ చిన్నగా ఉన్న పీసును పక్కన పెట్టేస్తున్నాను, అది లాస్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతావి 2 బ్లౌజ్ పీసులు కూడా ఒకదాని మీద ఒకటి, ఒరిజినల్ పీసులు కూడా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ని అయితే ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసేస్తున్నాను. ఏం లేదండి, చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఇలాగ చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కెమెరా అనేది ఈ క్లాత్ అనేది కనిపించట్లేదు, నేను చూసుకోలేదన్నమాట, లేదంటే కొద్దిగా ఎన్నికి జరిగేదాన్ని, లేదంటే ట్రైప్యాడ్ను చూసుకునేదాన్ని. సో ఇంకా ఫస్ట్ కటింగ్ అయిపోవాలనేసి అయితే అంత శ్రద్ధ అయితే కెమెరా మీదకి అయితే వెళ్ళిపోలేదనమాట, బ్లౌజెస్ మీదనే శ్రద్ధ అంత ఉంది. సో చూసారు కదా ఈ విధంగా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ ఇట్లా చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా మనకు ఫాస్ట్గా కటింగ్ అనేది తొందరగా అయిపోతాయండి. ఓకేనా. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి అయితే మన ఛానల్ వీడియోస్ని యూట్యూబ్ అనేది ఇంకా ప్రజలకైతే రికమెండ్ అయితే చేస్తుందన్నమాట. నచ్చిన వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. ఓకేనా. సో ఈ విధంగా మనం క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసారి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, ఓపెన్స్ ఉన్న సైడే మనకు నెక్ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చుట్టూరు ఒక అర్ధించి ఉండేలాగా చూసేసుకొని ఇటు సైడ్ కూడా కట్టింగ్ అనేది చేసేసుకుంటున్నా ఈ విధంగా. సో ఈ విధంగా నేను వెంబడే అండి నేను మళ్ళీ ఈ బ్లౌజెస్కి అయితే గమ్ అయితే అతికించేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. మీకు పార్ట్ 2లో అయితే నేను కట్టింగ్ గమ్ అతికించుకొని స్టిచ్చింగ్ చేసినది కూడా మీకు చూపిస్తానండి. ఓకేనా. మీరు లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. లైక్ చేయటం వల్ల నాకు ఒక మోటివేషన్ మాదిరిగా ఉంటుంది, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనేసి నాకు అర్థమవుతుంది అనమాట. లైక్ చేయకపోతే మీకు అర్థం కాలేదు, లేదంటే నా వీడియోస్ నచ్చలేదు అనేసి అయితే నా ఒపీనియను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, ఒక బూస్ట్ మాదిరిగా అనమాట. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా లైక్స్ వస్తున్నాయి, ఇంకా చూస్తున్నారు అనేది ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే కామెంట్ కూడా చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది నాకు
ఇది చిన్నది పీస్ చాలా తక్కువ వచ్చేసింది అనమాట. సో చూస్తే చాలా తక్కువ ఉంది. సో మీటర్ పీస్ కట్ చేసినా బాగుండు అనిపించింది అనమాట. వాళ్ళు మచ్చలు చెప్తారు, ఒక 20 రూపాయలు అక్కడ ఏముంది అనేసి నేనే ఏదో ఒకటి వాళ్ళకి సర్ది చెప్పింటే సరిపోయేది అనిపించింది. బట్ ఏంటంటే నేను కూడా వాళ్ళు చెప్పిన మాట అయితే వినేసాను అనమాట. ఏమోలేండి ఇంకా అడ్జస్ట్ అయితే చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఒరిజినల్ క్లాత్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ ఒక మూల మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకున్నాము. ఎటు చూసినా సరిపోవట్లేదు అనమాట. కొంచెమైనా తక్కువ అయిపోతే సరిపోతుంది. ఒక సైడ్ అయినా తక్కువ అయితే వేసేసుకోవచ్చులే అనుకుంటే ఇక్కడ 2 సైడ్లు తక్కువ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇంకా మనకు అతుకులు వేసినా కనిపించని ప్లేస్ ఏంటి అంటే మనకు సైడ్ జాయింటింగ్ వేసేది అంటే సైడ్ కుట్లు వేసుకుంటే చూడండి అక్కడ సైడ్, అందుకోసము అక్కడ వచ్చేలాగా చూసేసుకొని క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను. సో ఇక్కడ వల్ల నాకు ఓన్లీ ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే ఖర్చు ఉంటుంది చూడండి, ఆ ఖర్చు క్లాత్లకు మాత్రమే జాయింటింగ్లు అన్నీ పడతాయి అన్నమాట. సో ఆ విధంగా చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎట్లా చూస్తున్నాను చూడండి, ఎన్నిసార్లు మనము కుడుతున్నామా కటింగ్ చేస్తున్నామా అనేది కాదు, మనకు ఎట్లా కుడితే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలాగే క్రాస్ అనేది బాగా వస్తుంది. క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పెట్టేయాలండి. మళ్ళీ కొంతమంది స్ట్రైట్ కట్లు అస్సలు తొడగరు అనమాట. సో స్ట్రైట్ కట్ వాళ్ళు క్రాస్ కటింగ్ తొడుగున్నా, క్రాస్ కటింగ్ వాళ్ళు స్ట్రైట్ కటింగ్ తొడగడం ఇష్టపడరు. సో అది గమనించండి. ఏం లేదు, మనకు అంటే స్ట్రైట్ కటింగ్ తొడిగే వాళ్ళు క్రాస్ కటింగ్ తొడుగుతారు, కానీ క్రాస్ కటింగ్ తొడిగే వాళ్ళు స్ట్రైట్ కటింగ్ తొడగటానికి అసలుకి ఇష్టపడరు. అది గుర్తుపెట్టుకొని మీరు క్రాస్గానే పెట్టడానికి అయితే ట్రై చేయండి. కొంచెం జాయింటింగ్లో పడినా పర్వాలేదు, క్రాస్గానే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను ఈ 3 బ్లౌజ్ పీసులు అయితే కటింగ్ అయితే చేశానండి. ఇవి అయితే ఈ 3 బ్లౌజులు ఒకరివే అనమాట. సో ఇక్కడ ఏ దానికి అవి విడివిడిగా అయితే చేసుకొని కట్టి పెట్టేసుకుంటాను. మిషన్కి ఎక్కిన తర్వాత మళ్ళీ మనం ఎత్తులాడుకునే పని అనేది ఉండకూడదు అనమాట. సో వాటికి కట్టింగ్ అంటే మూడేసి పెట్టేసుకున్నామంటే అదొక పని అయిపోతుంది అనమాట. సిదుగా అంతా మనకు ఒకదానికొకటి కత్తుకోకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఈ 3 అతికితే నేను గమ్ అయితే అతికిచేస్తాను. నేను అది కూడా అండి, గమ్ము చాలామంది అతికించేది చాలామంది చూపిస్తూనే ఉంటారు, కానీ నా పద్ధతిలో మీరు గమ్ అనేది ఒకసారి అతికించండి. ఐరన్ బాక్సే పని లేదు, 2-3 రోజులు కుట్టకుండా పక్కన పెట్టినా ఆ గమ్ అనేది ఊడిపోకుండా అట్లా అతికిస్తానమాట. సో అది ఏ విధంగా అతికిస్తాను అనేది మీకు రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడైతే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కట్టెల సంచి తీసుకున్నాను చూడండి, ఈ బ్లౌజెస్ కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. మొత్తం నేను టోటల్గా 10 బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేస్తానండి. ఇంకా మీకు మరి 10 బ్లౌజులు కటింగ్ చేసుకుంటూ ఉంటే ఇప్పటికే చూడండి 36 నిమిషాలకి అయితే వెళ్ళిపోయింది వీడియో. సో ఇంకా అన్ని బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేసేసిన తర్వాత మీకు మొత్తం టోటల్గా అయితే చూపిస్తాను. చూడండి, ఈ శారీ అయితే నాకైతే భలే నచ్చిందండి. చూస్తే ఈ శారీ బ్లౌజ్ పీస్ ఇది కాదులేండి, ఈ శారీ మీద బ్లౌజ్ పీసు చూపిస్తాను. ఇదండి మనకి ఇక్కడ చూడండి, ఇది ఈ శారీ బ్లౌజ్ పీస్ అంత శారీ అంతా బలిందనమాట. చూస్తేనేమో సామికి పెట్టడానికని తీసుకునేదంట. ఆడ సామికి పెట్టిన సాట అగరబత్తీలు తగిలి బ్లౌజ్ అంతటా బొరలు పడిందండి. అది ఆ బొరల్ని కూడా అడ్జస్ట్మెంట్ అంటే ఒకటే వరుసలో బొరలు పడింది అనమాట. అది కూడా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టమని చెప్పింది. బ్లౌజ్ పీస్ కాబట్టి కటింగ్లోకి వేసి తీసేయొచ్చండి, కానీ ఇది ప్రింట్ పట్లనే పడేలాగా ఉంది. ఇది వేరే శారీ అనమాట. ఇది ఇంద్రధనుసు శారీ, అంటే ఇది తక్కువ క్వాలిటీ అనమాట. చూసారు కదా, ఇది ఒక బ్లౌజ్ కూడా కుట్టాలి. ఈ 3 ఒకరు అనమాట. నాకైతే ఈ శారీ అయితే భలే నచ్చిందండి. ఇది వచ్చేసి ఏంటంటే జింపిచ్చు శారీనే, అంటే పాత మోడల్ అయిపోయినా సరే ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ సెల్లులో లైటింగ్లకు అట్లా కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే భలే ఉంది. చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ చూడండి బొరలు ఎలా పడినాయో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో, అది కనిపిస్తున్నాయి చూడండి, అలా బొరలు అయితే పడినాయన్నమాట. సో ఆ బొరల్ని కూడా ఎట్లా ఒకటి అడ్జస్ట్మెంట్ చేసేసి బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ 3 బ్లౌజులు కూడా ఒకటేసారి కటింగ్ అయితే చేస్తాను. వీటికి కూడా నేను ఫాల్స్ అయితే వేయాలి. సో వీటి ఫాల్స్ కూడా వేసేసేయాలన్నమాట. సో ప్రస్తుతానికి వచ్చేసి వీళ్ళు జిమ్మిచ్చు శారీకి అయితే కింద పీకో చేయమన్నారు, ఎందుకంటే అది జిమ్మిచ్చు శారీకి పీసులు వేసిపోతూ ఉంటుంది కదా. సో నేనే చెప్పాలండి, వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళకేం తెలుస్తుంది, మనం టైలరింగ్ చేసే వాళ్ళకి మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్క క్లాత్ క్వాలిటీని మనమే ఫస్ట్ చెక్ చేసేది. ఏ క్లాత్ మనకు పీసులు వేస్తుంది, ఏ క్లాత్ అనేది బాగా సెట్ అవుతుంది అనేది మనకే తెలుస్తుంది కాబట్టి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అప్పుడే
మన మీద మంచి ఒపీనియన్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడాను. మనము కొంచెం కస్టమర్లతోటి బాగా మంచిగా మాట్లాడాలండి. మన ఇంట్లో స్ట్రెస్ ఎన్నైనా ఉండనివ్వండి, సమస్యలన్నా ఉండనివ్వండి, మన మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో మంచిగా నవ్వుతూ బాగా రిసీవ్ అనేది తీసుకోవాలి. అప్పుడే మన కస్టమర్లు అనేవారు కూడా పెరుగుతూనే ఉంటారు. సో పర్లేదు అక్క, పర్లేదు అక్క అనేసి అయితే వాళ్ళే 10 మందికి అనేది ఇంకా కస్టమర్లకి అయితే చెప్తూ ఉంటారనమాట. సో ఓకేనా, మనకి ఎంత విసుగొచ్చినా, ఎన్ని కుట్టి విసుగొచ్చినా కస్టమర్లతో కోపంగా మాట్లాడకూడదండి. వాళ్ళు ఎంత విసిగిచ్చినా సరే సహనంతో ఉండాలి. ఓకేనా, మనం ఇట్లా మన ఎన్ని బ్లౌజెస్ రావటం, ఎన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నామంటే మన ఓపికను బట్టే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఇది కూడా 38 సైజు బ్లౌజే అండి. కానీ ఈమె వచ్చేసి ఓవర్ డీప్ అనమాట. నెక్ చూడండి కింద, మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది కూడా 38 సైజు బ్లౌజు. అందుకోసం మీకు ఈ బ్లౌజ్ కటింగ్ తీసేయాలండి. ఈ బ్లౌజులు కాదు, ఈ మధ్యనే మళ్ళీ ఒక 3 బ్లౌజులు 4 బ్లౌజులు కుట్టాను వీళ్ళవి. సో ఆ బ్లౌజుల కటింగ్ వీడియో కూడా మీకు చూపిస్తానమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కటింగ్ వీడియో తీసాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేంత టైం లేదండి. ఇప్పుడు కూడా నాకు టైం అనేది లేదు. బట్ ఏంటంటే రోజు ఒక వీడియో పెడితే మన ఛానల్ అనేది ఇంకొంచెం రీచ్ అవుతుంది అనేసి నేనైతే ఎంత ఇబ్బంది ఉన్నా, ఎన్ని కుట్టేటి ఉన్నా కొంచెం ఈ యూట్యూబ్ కోసం కూడా కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో పని చేసుకుంటూ ఇటు యూట్యూబ్ రన్ చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ చాలా ప్రెజరే తీసుకున్నానండి. బట్ ఏంటంటే నాకు ఇష్టం అనమాట. ఇష్టంతో చేసే పని ఏది మనకు కష్టం అనిపించదు. సో ఓకేనా, ఈ విధంగా ఇట్లా మొత్తం నేను ఈ 3 బ్లౌజులు ఇందాకలా 38 సైజ్ బ్లౌజ్ది అనమాట. ఈ 3 బ్లౌజులు కూడా నేను ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇట్లా 3 బ్లౌజులు ఒక్కరివి అయితే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు, 3 ఒకటేసారి పెట్టేసుకొని. కానీ ఒక్కొక్క బ్లౌజ్ అంటే ఇంకా చాలా టైం అనేది పడుతుంది. కొంచెం టైం ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, ఒక్కొక్క దానికి కొలతలను తీసుకోవాలి. సో ఇట్లా అయితే 3, 4 చాలా ఉన్నాయండి. ఒక్కొక్కరివి చాలా ఉన్నాయి. ఏమంటే మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు. సో ప్రతి ఒక్క సైజ్ స్మాల్ సైజ్ కానించి బిగ్ సైజ్ వరకు ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్ అనేది మీతో ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు షేర్ చేస్తానండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. లైక్ చేయటం వల్ల నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనము ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మనం చేసేటటువంటి వీడియోను చూసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారనమాట. సో చూసే వాళ్ళని బట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. లైక్లను బట్టి ఇంకా చేయాలని ఇంకా ఇష్టం పుడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఈ సైజ్ చూపించాలా, అది చూపించాలా, ఈ మోడల్ చూపించాలా అని ఇంకా కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వచ్చే నష్టం అనేది ఏమి ఉండదు, మాకు ఎంకరేజ్మెంట్ తప్ప. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు నేను ఈ 3 బ్లౌజులకు కూడా నేను ఒకటేసారి నెక్లు అనేది కట్ చేయనండి. చూడండి, నెక్ చూడండి ఎంత పెద్ద ఉందో. అలా ఓకే అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో